అమెరికా చేసిన పిచ్చి పని, మొన్న బైడెన్ గాని, ఇప్పుడు ట్రంప్ చేసిన పిచ్చి పనులతో యూరప్ సమాజానికి ఒక అపనమ్మకం ఏర్పడిపోయింది. నాటో, యూరోపియన్ అనేటటువంటి 2 గూడా అమెరికాని నమ్మడం మానేసాయి. ఇప్పటికే అరబ్ దేశాలు నమ్మడం మానేసినాయి. భారత్, చైనా ఎట్లాగో నమ్మట్లేదు. ఎందుకని? నువ్వు డాలర్‌తో వ్యాపారం చేయమని చెప్పి, ఇప్పుడు డాలర్ అన్నటువంటిది మారకం కోసం అని చెప్పి ఒకప్పుడు నమ్మించి, చివరికి ఆ డాలర్‌నితో యుద్ధం చేయకుండా విజయం సాధించడం. ఒత్తిడి చేయటం, అరాచకం చేస్తున్నది. పైగా ఏ దేశం ఎట్లా ఉండాలో, రష్యా ఏం చేయాలో ఇదే డిసైడ్ చేస్తుంది. చైనా ఏం చేయాలో ఇదే డిసైడ్ చేస్తుంది. భారత్ ఏం చేయాలో ఇదే డిసైడ్ చేద్ది. అంటే ఈ ప్రపంచం మొత్తానికి వీళ్ళ అబ్బసొత్తా అమెరికా వాళ్ళది. అమెరికా వాడు ఓవర్ యాక్షన్ పెరిగిపోతుంది. దానికి తోడు వాళ్ళ పాలసీలకు అనుగుణంగా ప్రపంచం బతకాలనుకుంటుంది తప్పించి, ప్రపంచపు ఆలోచనలు, ప్రపంచ పాలసీలు గౌరవించట్లేదు, చర్చించట్లేదు. ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణికి వెళ్ళిపోయింది. దీంతో యూరోప్ యూనియన్ కూడా విరక్తొచ్చేసింది. స్టార్లింక్ సర్వీసెస్‌ని యూరప్ దేశాలు అలౌ చేయట్లేదు. నిదానంగా పక్కన పెట్టేస్తున్నాయి. సొంత స్టార్లింక్ సర్వీసెస్ వైపుకి అడుగులు వేస్తున్నాయి. ఇప్పటిదాకా డబ్బులిచ్చేసి స్టార్లింక్‌ని వాడుకుంటున్నది కాస్త ఎవరికి వాళ్ళు సొంత స్టార్లింక్ మీదన కాన్సంట్రేట్ చేసుకుంటున్నాయి. అలాగే ఎయిర్ బస్‌కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రత్యేకించి 340 శాటిలైట్స్ ఎయిర్ బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా వీళ్ళ సొంత నెట్వర్క్ అన్నటువంటిది వన్ వెబ్ కిందకి తీసుకురావడానికి EU టెలిసాట్ అన్నటువంటి పేరుతో సొంత ఆహ్, నెట్వర్క్‌ని తెచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇది ఈ ఏడాది ఎండింగ్‌కి రంగంలోకి రాబోతుంది వన్ వెబ్ అనేది.